నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. భక్తజనులకు ఆహ్వానం, రండి, విచ్చేయండి, సత్యదేవుని కృపా పాత్రులు అవ్వండి. పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన రత్నగిరిపై ఆధ్యాత్మిక రసమయం నవంబర్ 5వ తేదీన జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణ. పంపా సరోవరంలో పంపా హారతులు, జ్వాల తోరణం. భక్తులు అందరికీ ఇదే మా ఆహ్వానం. ఐవి రోహిత్ చైర్మన్ మరియు వీర్ల సుబ్బారావు కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం. గిరి ప్రదక్షిణ జనహోరును తలపించింది. కార్తీక పౌర్ణమి నాడు ఏటేటా జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణ అశేష జనవాహిని నడుమ ప్రారంభమైంది. తొలుత కొండపై నుంచి స్వామి అమ్మవార్లను మంగళ వాయిద్యాల నడుమ కొండ దిగువన ఉన్న తొలిపాంచ వద్దకు ఊరేగింపుతో తోడ్కొని వచ్చారు. అక్కడ ఆలయ చైర్మన్ ఐవి రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సుగంధ పుష్పాలతో అలంకరించిన రథంపై ఉభయ దేవర్లను ప్రతిష్ఠించిన తర్వాత గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. 9 కిలోమీటర్లు చుట్టూ కొనసాగిన గిరి ప్రదక్షిణ అడుగడుగున అన్నవరం ఈవో సుబ్బారావు భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులతో అన్నవరం ప్రధాన రహదారులు జన ప్రవాహాన్ని తలపించాయి. నా పేరు నల్మిల్ కృష్ణబాబు అండి. సత్యదీక్ష పెసర్ కథని నేను 10 గ్రామాలు తిరిగానండి. తిరిగి ఇలా గ్రామోత్సవం స్వామివారి గిరిపక్షులకి భక్తులందరూ రావాలని ఆహ్వానించానండి. దేవస్థానం వారు నాకు ఆహ్వానపత్రికలు ఇచ్చారండి. 10 గ్రామం తిరిగే భక్తులకి ఆహ్వానపత్రికలు ఇచ్చానండి. అలాగే సేవాదళం 120 మంది సేవాదళం వచ్చారండి. ఇది ఏ కార్యక్రమం ఉన్నా భక్తులకి కాయలు పోలిచ్చే కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయండి. సేవాదళం చేస్తారండి. అలాగే సత్యనారాయణ స్వామి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులో అయిన స్వామి సత్యనారాయణ స్వామి మన అన్నవరం దేవస్థానంలో కార్తీక పౌర్ణమినాడే స్వామివారు గిరిపని చేస్తారండి. ఇది ఎప్పటి నుంచో మేము ఫస్ట్లో తిరిగేటప్పుడు అయితే ద్వాటకా నుంచి అలా తిరిగిపోలేమండి. మా శాలమయ్య నుంచి తిరిగిపోలేండి ఫస్ట్లో అయితే. అలా రాగా ఒక అధికారి వచ్చి దీన్ని రథం ద్వారా గిరిపేసని విజయవంతం చేశారండి. అప్పటి నుంచి ప్రతి దీక్ష గిరిపేసని హైలైట్ అయిందండి. అలాగే మొన్న నుంచి దీన్ని 2 టపాల కింద కూడా ఎడదీశారండి. అంటే పొద్దున వచ్చిన వాళ్ళు పొద్దున్న చూసుకుంటారండి, సాయంత్రం వచ్చిన వాళ్ళు సాయంత్రం కూడా చూసుకునేలాగా గిరిపేసలో ప్రతి స్వామి భక్తులు పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాండి. వారికి ఈ గిరిపేసన చేయడం వల్ల కొన్ని పాపాలు కూడా పోతుంటాయండి. ఇది కార్తీక పుణ్యం నాడే స్వామివారి కిందకు వస్తారని, స్వామివారి దిగిన గట్టలు కూడా మనకి పలకలో చేస్తారని. కనుక ఈ గిరిపేసన చూసిన వాళ్ళకి స్వామి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని
మనసారా కోరుకుందండి. రైతు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటాం. జై సత్యవా, జై జై సత్యవా. కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాలు నొప్పి, నడుం నొప్పి, సయాటికా, స్పాండిలైటిస్, తలనొప్పి, జలుబు, చికెన్ గున్యా, కీళ్ల నొప్పులు, ఋతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్. నచ్చకపోతే 5 రోజుల్లో వాపస్ చేయండి. అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును. అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును. ఏరియాల వారీగా డీలర్స్ కావలెను.